2024 ఎలక్షన్ కూడా వాళ్ళే చేసే విధంగా ముందుకు వచ్చారు. 2019 ఎన్నికల్లో మీరు ఇందాక ఒక కంప్లైంట్ చెప్పారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వచ్చే ఒక 2 నియోజకవర్గాలు నరసాపురం, ఇంకో కాన్స్టిట్యున్సీ చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఉన్న నాయకులు కొంత సపోర్ట్ చేయలేదు, ప్రచారం చేయలేదు, దానివల్ల ఓడిపోయాను, ఆ మార్జిన్ అందువల్లే వచ్చింది అని. అట్లాగే పార్టీ అధిష్టానం నుంచి కూడా మీకు ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఫండింగ్ రాలేదు అనేది నిజమేనా? అయ్యి వద్దులేండి, అవన్నీ ఎందుకులేండి, పని అయిపోయింది కదా. అవ్వకుండా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు, అయిపోయింది దాని గురించి మాట్లాడుకోవటం కలిసి వచ్చేది ఏం లేదు. ఈసారి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగబోతున్నాం. ఖచ్చితంగా దిగుతా. 100% టీడీపీ మ్యాండేట్ కోసం ఎదురు చూస్తున్నాను. టీడీపీ మ్యాండేట్ తోటి కంటెస్ట్ చేస్తాను. అంటే మీతో ఎంతసేపు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీరు పక్కా రాజకీయం మీకు అలవాటు కాలేదేమో అనిపిస్తుంది. నాకు రాజకీయం అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు రాజకీయం కూడా అవసరం లేదు. నా స్వతహాగా నా లక్షణం సేవ చేసే లక్షణం. నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది కూడా సేవ చేయడానికి వచ్చాను. తెల్లారులెగితే సేవ చేయడానికి ఆలోచన, ఎవరైనా 10 మందికి ఎలా ఉపయోగపడాలనే ఆలోచన ఉంటుంది తప్ప మనం రాజకీయం గురించి నాకు ఎక్కువ ఆలోచన ఉండదు. ఇప్పుడు నేను రాజకీయాల్లో నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ ఉన్న సీట్ని మీ బంధువు కదా అని ఒక అతన్ని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి పార్టీకి పరిచయం చేసి సీట్ ఇప్పించారు. ఆయన ఇప్పుడు నేను సీట్ ఇవ్వనంటున్నాడు, మాట తప్పారు. అదే అధిష్టానం విషయంలో లాయల్టీ, విశ్వాసంతో వాళ్ళు ఏం చెప్తే చేయాలన్న ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా ఎంపీకి వెళ్ళి పోటీ చేశారు, ఆర్థికంగా నష్టపోయారు. ఇక్కడ ఆర్థికంగా నష్టపోయారు, వెన్నుపోటుకు గురయ్యారు, అతి విశ్వాసానికి వెళ్ళి విధేయతకు వెళ్ళి తీవ్రంగా నష్టపోయి ఇప్పుడు సీట్ అడిగే పరిస్థితిలోకి వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత కూడా రాజకీయం నేర్చుకోకపోతే ఎట్లా మీరని చూద్దామని పయ్యోడు ఉన్నాడండి. అలాగే మనకి అధిష్టానం ఉంది, అన్నింటికి ఆయనే ఉన్నాడు, బాబు గారే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఇంకోటి అండి, మీ అనుభవం దృష్ట్యా చెప్పండి.